హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ క్లాసెస్లో మనము సోషల్ మెథడాలజీ నుండి 4 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా అండి. ప్రజెంట్ టాపిక్ వచ్చేసి మనకు యూనిట్ 5 సాంఘిక శాస్త్ర వనరులు, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల. ఈ లెసన్లో మెయిన్ కీ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా కంప్లీట్ చేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలా చిన్న టాపిక్, సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ఫుల్ వీడియో. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కొను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం చూద్దామండి, సాంఘిక శాస్త్ర లేదా సామాజిక వనరులు, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల గురించి అయితే కంప్లీట్ మ్యాటర్ అయితే మనము మెయిన్గా ఉండే కీ పాయింట్స్ తెలుగు అకాడమీ బుక్ నుండి తీసుకుని చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోని. ఇక్కడ చూడండి, సాంఘిక అధ్యయన బోధనలో సామాజిక వనరులు మనకు 2 టైప్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్. అందులో పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లడము, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం. సో ఇవన్నీ కూడా మనకు సాంఘిక అధ్యయన బోధనలో సామాజిక వనరులు అనేవి 2 టైప్స్. అందులో ఫస్ట్ది ఏంటి? పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్ళాలి. సెకండ్ వన్ సమాజాన్ని పాఠశాలకి తీసుకురావడం. సో మనకు కంప్లీట్ ఆపోజిట్ వర్షన్. అలానే మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనకు పీడిఎఫ్స్ అనేవి లెసన్కి సంబంధించిన ఫార్వర్డ్ చేయమంటున్నారు. కొంచెం లేట్ అయినా సరే నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తానండి. అవన్నీ పెన్సిల్తో మార్క్స్ వేస్తాను, ఎరేజ్ చేసి వాటిని నీట్గా మీకు అనేది సెండ్ చేస్తాను. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, తప్పకుండా నేను మీకు ఫార్వర్డ్ అనేది చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. నెక్స్ట్ కీ పాయింట్ కనుక చూసుకుంటే పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గాలు ఏంటి? ఇక్కడ పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గాలు ఏంటండి? ఇక్కడ క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు, పాఠశాల శిబిరాలు, సమాజ సేవ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనకు ఈ 3 కూడా పాఠశాలను సొసైటీలోకి తీసుకెళ్ళడానికి మార్గాలు. అలానే సమాజాన్ని పాఠశాలలోకి తీసుకువచ్చే మార్గాలు ఇక్కడ చూడండి మీరు. పాఠశాలను సమాజంకి తీసుకెళ్ళను ఒకటి, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం. వాటి గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సమాజాన్ని పాఠశాలకు తీసుకొచ్చే మార్గాలు ఏంటి? ఇక్కడ సమాజంలోని ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్కి సర్పంచ్ కానీ లేకుంటే మండలం యొక్క ఎమ్మెల్యే కానీ ఇలా ప్రముఖమైన వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రముఖులను మనకు పాఠశాలకు ఇన్వైట్ చేయడం అలాంటివి చేయాలి. సెకండ్ మనం చూసుకుంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయ సంఘాలు అనేవి ఉండాలి. పర్వదినాలు, పండుగలు, ఉత్సవాలు నిర్వహించడం. ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? మనకి ఈ సమాజాన్ని పాఠశాలలోకి తీసుకువచ్చేవి. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పేటికలో ఉండవలసిన వస్తువులు ఏంటి? సాంఘిక శాస్త్రంలో మనకు అవసరమైన వస్తువులు ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు కొలమాపన అనేది ఉండాలి. నెక్స్ట్ అట్లాస్ కానీ, దిక్సూచి, వర్షమాపని, ఉష్ణమాపని, గ్లోబు, నమూనాలు, మనకు ఈ తపాలా బిళ్ళలు అంటే మనకు తపాలా బిళ్ళలు ఉంటాయి కదా అండి, పోస్ట్ ఆఫీస్కి సంబంధించినవి అవి, నాణ్యాలు కానీ, మెజరింగ్ టేపు. అలానే మన సంస్కృతికి సాంప్రదాయాలను, ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాలను మేళవింపుతో కూడిన ఒక అద్భుత ప్రక్రియ. ఇక్కడ చూడండి, మన సంస్కృతి సాంప్రదాయాలను, ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో కూడిన ఒక అద్భుత ప్రక్రియ ఎక్స్పెరిమెంటల్ టూరిజం. దీనిని మనము ఎక్స్పెరిమెంటల్ టూరిజం అంటారు. అలాగే ప్రపంచ దేశాలలో జరిగిన రకరకాల చరిత్రలను మనకు ప్రతిబింబించే పర్యటనే ఈ డార్క్ టూరిజం. డార్క్ టూరిజం అంటే ఏంటి? ఇక్కడ ప్రపంచ దేశాలలో జరిగిన రకరకాల చరిత్రలను ప్రతిబింబించే పర్యటనే మనము ఈ డార్క్ టూరిజం అనేసి అంటారు. నెక్స్ట్ సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే పాఠశాల శిబిరం యొక్క లక్ష్యం. సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే పాఠశాల శిబిరం యొక్క లక్ష్యం. కార్బోగ్రఫీ అంటే ఏంటి? ఇక్కడ పటాలు అధ్యయనం. పటాలు అధ్యయనం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ మనకు కార్బోగ్రఫీ. అలానే పటాలు తయారీలో సులభమైన పద్ధతి నైష్పత్తిక చతురస్రాల పద్ధతులు. పటాల యొక్క తయారీలో సులభమైన పద్ధతి ఏంటి? ఇక్కడ నైష్పత్తిక చతురస్రాల పద్ధతులు.
ఈ పటాలు తయారీలో కష్టమైన పద్ధతి ఏంటి? ప్రక్షేపణ పద్ధతి. ఇక్కడ బిట్ ఏమని అడగచ్చు? పటాల యొక్క తయారీలో కష్టమైన పద్ధతి ఏంటి? మనకు ప్రక్షేపణ పద్ధతి. ఇక్కడితో మనకు మెయిన్గా ఉండే కీ పాయింట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒక 16 వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనము చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చరిత్ర గురించి అంశంలో ప్రతి ప్రభుత్వంలో ఎలాంటి సైనికులను తయారు చేయాలో అనే విషయమై ఏ ఉపగమం ద్వారా చేయగలరు? క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఆగమన నిగమన. సెకండ్ క్వశ్చన్ మనకు న్యాయ నిర్ణయము ఒక కేసులో ఎలా చేయవచ్చునని నాటిక ద్వారా చేయడం ఏ ఉపగమం కిందికి వస్తుంది? థర్డ్ ఆప్షన్ జ్యూరిస్ప్రుడెన్షియల్ ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్ బడ్జెట్, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం మొదలైన వాటిని దత్తాంశాలు సేకరించి విశ్లేషణ చేయడం ఏ ఉపగమం? బడ్జెట్, జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం దత్తాంశాలు సేకరించి విశ్లేషణ చేయడం ఏ ఉపగమం? థర్డ్ ఆప్షన్ పరిమాణాత్మక ఉపగమం. ఫోర్త్ క్వశ్చన్ కార్టోగ్రఫీ అనేది ఏ భాషా పదం? ఫస్ట్ ఆప్షన్ గ్రీక్. సిక్స్త్ క్వశ్చన్ ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పటజ్ఞానం అవసరమని అన్నవారు? చూడండి, ఇక్కడ ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పటజ్ఞానం అవసరం అని అన్నవారు. ఫస్ట్ ఆప్షన్ రూడ్వర్డ్ కిప్లింగ్. సెవెంత్ ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందించే ఒక పరిమాణం అని అన్నవారు. థర్డ్ ఆప్షన్ ఫ్రీజర్ అండ్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గం ఏది? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి. గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, ప్రమాదాలు, అంటువ్యాధుల యొక్క నివారణ, ఊరూర చెట్లు నాటడం ఇవన్నీ కూడా పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గాలు. నెక్స్ట్ క్వశ్చన్ సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చే మార్గం కానిదేది? సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చే మార్గం కానిదేది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నిరక్షరాస్యులను దత్తత తీసుకొని అక్షరాస్యులుగా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు ప్రకృతి పరిసరాలను స్వయంగా చూసి ఆడడం, తాకడం, సెలయేళ్లలో స్నానం చేయడం, చెట్ల మధ్య ఆటలు, పాటలు జరగడం మొదలైనవి దేనిలో అంతర్భాగం? ఫస్ట్ ఆప్షన్ పాఠశాల శిబిరాలు. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక పర్యటన మధ్య, ఇక్కడ చూడండి, సాంఘిక పర్యటన మధ్య తరగతి నిమ్న రాబడి కలిగిన ప్రజల కోసం ఆవిష్కరణ చేయబడిన ఒక కొత్త ఒరవడి అని అన్నవారు. థర్డ్ ఆప్షన్ వాల్టర్ అక్షర్ హుంజీకర్. నెక్స్ట్ క్వశ్చన్ 12th ప్రపంచంలో నలుమూలల జరిగిన చీకటి విధ్వంసకాండలు, యుద్ధాలు, హిట్లర్ నడిపిన కాన్సంట్రేట్ క్యాంపులు వంటివి సందర్శించినచో సెకండ్ ఆప్షన్ డార్క్ టూరిజం. నెక్స్ట్ క్వశ్చన్ పర్యాటకుడిని సుశిక్తుడని చేయడమే కాకుండా
పర్యావరణాన్ని భద్రపరచుటకు నాజూకైన పరిరక్షింపబడి ప్రాంతాల పర్యటన అనేది. సెకండ్ ఆప్షన్ ఆదరణ పర్యటన. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల శిబిరాల ద్వారా విద్యార్థులు ఏ ఏ అంశాలు నేర్చుకోగలుగుతారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత అంశాలు, ఆరోగ్య సూత్రాలు, సాంఘిక ఆచారాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క పాఠశాల శిబిరాల ద్వారా విద్యార్థులు ఈ అంశాలన్నవి కూడా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉపగమంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ఆధారంతో దత్తాంశాలను సేకరించి ప్రయోగాత్మక ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు? ఫస్ట్ ఆప్షన్ హేతువాద సమాచార ఉపగమం. లాస్ట్ బిట్ చూడండి. ఈ ఉపగమం బౌద్ధిక లేదా జ్ఞానోపార్జనకు ప్రోత్సహిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ హేతువాద సమాచార ఉపగమం. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన మెయిన్ కీ పాయింట్స్. అలాగే ఒక 16 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకున్నాం కదా. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్లో సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాల ఈ లెసన్ గురించి అయితే నేర్చుకుందాము. మన క్లాసెస్ని ఫాలో అవుతుండండి. అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.